నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తలకోనలో జిల్లా అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశం. అటవీ భూములను ఆక్రమించడాన్ని ఏమాత్రం ఉపేక్షించవద్దని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ఆగస్టు 17న తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కరపత్రాలను విడుదల చేసిన ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్. తిరుపతిలోని పలు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో ఎప్పటికప్పుడు సీల్డ్ తొలగించాలని అధికారులకు ఆదేశాలు. 2 వారాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిత్తూరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదన్న కలెక్టర్ సుమిత్ కుమార్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మాజీ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన ఈ నెల 17వ తేదీ ఆదివారం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, దళిత నేత అంజయ్య తెలిపారు. ఈ మేరకు స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద మెగా వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పరసారత్నం సతీమణి పరసా కస్తూరమ్మ 5వ వర్ధంతి సందర్భంగా పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరానికి రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 15 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు టీటీడీ, స్విమ్స్, టాటా క్యాన్సర్ ఆసుపత్రి, అరవింద కంటి ఆసుపత్రి, అలాగే టీటీడీ ప్రభుత్వ డాక్టర్ల బృందాలు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అలాగే పక్క రాష్ట్రమైన తెలంగాణలోని ప్రజలు, రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా రోగులకు అన్ని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం దళిత నేత అంజయ్య మాట్లాడుతూ పరసా కస్తూరమ్మ 5వ వర్ధంతి సందర్భంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు, సభ్యులు, దళిత నేతలు పాల్గొన్నారు. ముందుగా వీడియో మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ ఆధ్వర్యంలో, పూలే ఆధ్వర్యంలో తిరుపతిలో పరసా కస్తూరమ్మ అక్కగారి 5వ వర్ధంతి మన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. దానికి ముఖ్యంగా పరసారత్మన ఆధ్వర్యంలో, మా అంజయ్యన ఆధ్వర్యంలో, ఎస్సీ ఎస్టీ బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా క్యాంపు కూడా జరుగుతుంది. ఈ మెగా క్యాంపు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అందరూ ప్రజలు ఈ మెగా క్యాంపును ఉపయోగించుకుని వారి హెల్త్ను కాపాడుకోవాల్సిందిగా చేస్తున్నాం. అదేవిధంగా పరసారత్మన ఆధ్వర్యంలో ఆ రోజు పెద్ద ఎత్తున భోజనాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమానికి 17వ తేదీ ఆదివారం రాష్ట్ర మంత్రులు కూడా వస్తున్నారు. పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటున్నాం. ఈ సభ 10,000 మందితో గ్రౌండ్లో జరుగుతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అన్ని జబ్బులున్న వ్యక్తులు కూడా ఫ్రీగా ఈ పరీక్షలు చేయించుకోవాల్సిగా ఈ మెగా క్యాంపును అక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తిరుపతి జిల్లా యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పరసారత్నం శ్రీమతి 5వ వర్ధంతి సందర్భంగా తిరుపతి నగరంలో భారీ స్థాయిలో దాదాపు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడేటువంటి సిమ్స్, బాడు, అదేవిధంగా అరవింద కంటి హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, టాటా, ఎస్విఆర్ఆర్ లాంటి అత్యున్నతమైనటువంటి డాక్టర్లు, నిష్ణాతులైనటువంటి డాక్టర్ల చేత అన్ని రోగాలకు వైద్యం
ఉచితంగా పేదలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ మెగా ఉచిత వైద్యం కొనసాగుతుంది. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, తెలంగాణ నుంచి కొంతమంది ప్రముఖులు, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా మరి మేధావుల్ని, మరి రాజకీయ ప్రముఖుల్ని, సామాజిక కార్యకర్తలను కూడా మరి ఈ ఫౌండేషన్ ద్వారా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ సదావకాశాన్ని పేదలు, వైద్యానికి దూరంగా నెట్టబడినటువంటి ప్రజలు, వైద్యం అందక కన్న బాధలు పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ద్వారా కోరుతా ఉన్నాం. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం చిత్తూరులో పండుగ వాతావరణంలో జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంను చిత్తూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గాంధీ కూడలి నుండి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా నాగయ్య కళాక్షేత్రం చేరుకొని తిరిగి గాంధీ విగ్రహం కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలియజేశామని తెలిపారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశ భక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సుమారు 2000కు పైగా విద్యార్థులతో మువ్వనెల జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిచే పతాక ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. సమాజంలో డ్రగ్స్ వాడకం పెరిగిందని, సమాజానికి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. యువత మేలుకొని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం వలన మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని తెలిపారు. సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండడం తమ ప్రాథమిక విధిగా భావించి మత్తు పదార్థాల రవాణా, అమ్మకం, వాడకం తదితరులకు సంబంధించి సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరేలా ప్రజలు బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గాన్ని డ్రగ్ ఫ్రీ చిత్తూరుగా మార్చడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరించాలని తెలిపారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 15న స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, డిఈ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో సుమారుగా ఈరోజు 2000 మంది పిల్లలు కూడా మార్చ్ చేసేసి గాంధీ సర్కిల్ నుంచి కళాక్షేత్రం వరకు ఒక సపోర్ట్ చూపించారు. సో ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్ కి, టీచర్స్ కి, టూరిజం డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో 15 ఆగస్టు మన జిల్లాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. సుమారుగా 400 మంది మెరిటోరియస్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్స్, డాక్టర్స్, టీచర్స్, ఇండస్ట్రీస్ట్ అందరికీ ఈసారి సమానం చేయబోతున్నాము. జిల్లాలో ముఖ్య అతిథి హెల్త్ మినిస్టర్ గారు పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ సందర్భంగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా కాకుండా ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్, డ్రగ్స్, గాంజా, సిగరెట్ మనం దూరంగా ఉండాలి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ గాంజా ప్రాబ్లం, డ్రగ్స్ ప్రాబ్లం ఒక భయంకరంగా ప్రాబ్లం తయారవుతుంది. గత ఒక 5 సంవత్సరం 10 సంవత్సరం ముందు అటువంటి సమస్య లేదు. కానీ చిన్న చిన్న నెట్వర్క్ తయారైపోయినాయి, ఇండిపెండెంట్ నెట్వర్క్ తయారైపోయినాయి. వేరే ప్రాంతం నుంచి, సిటీస్ నుంచి చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో డ్రగ్ జిల్లాకి వస్తున్నాయి. సో నేను ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొద్దిగా మీ చుట్టుపక్కల నిఘా పెట్టాలి. యూత్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది షార్ట్ టర్మ్
ఒక ఎంజాయ్మెంట్. కానీ ఆరోగ్యం చూస్తే యాజ్ వెల్ యాజ్ ఒక మెంటల్ సిచ్యువేషన్ చూస్తే, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. సో దయచేసి ఈ డ్రగ్స్తో దూరంగా ఉండాలి. మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా స్టేట్లు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో ఖచ్చితంగా నషాముక్త భారత్ అభియాన్ సందర్భంగా నేను యూత్ మరియు పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెక్ చేస్తూనే ఉండాలి. మీకు ఎప్పుడైనా అటువంటి సూచన వస్తే మీరు ఎస్పీ ఆఫీస్, నా ఆఫీస్కి ఇమీడియట్గా రావచ్చు. సో ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ అవేర్నెస్ కార్యక్రమం కూడా నషాముక్త భారత్ అభియాన్ సంబంధించి చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి రెస్పాన్సిబిలిటీ. మీరు ఈ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా మీరు నిర్వహిస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మీరు మీ కాంట్రిబ్యూషన్ కూడా చేయగలిగితే, మీ ద్వారా ఒక కాంట్రిబ్యూషన్ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అభివృద్ధి కార్యక్రమంలో అందరికీ బాధ్యత. సో మీకు ఎప్పుడైనా ఒక అవకాశం దొరికితే ఏదో రకంగా సొసైటీకి ఎట్లా బెనిఫిట్ చేయాలి, ఒక పేద కుటుంబం ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏదో రకంగా ఒక వ్యక్తికి సాయం చేయాలి, ఇది మనం అందరూ చేయగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమం త్వరగా జరుగుతాయి. సో ఈ సందర్భంగా మీడియా మిత్రులు కూడా, మీరు కూడా బాగా కవర్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్, అండ్ మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ పల్లకీ సేవ వేదోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఆలయ అర్చకులు కరుణా గురుకుల్ మారుతిల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం వడమాల, నిమ్మకాయలమాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. యోగా పోటీలలో పాల్గొని పలువురు విద్యార్థులు విజేతలుగా నిలిచి పతకాలను కైవసం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని గుమ్మడిపూడిలో హాయ్ ర్యాలీ యోగా విద్యాపీఠం వారు నిర్వహించిన యోగా కాంపిటీషన్లో శ్రీకాళహస్తిలోని శివసాయి యోగా సెంటర్ అభ్యాసకురాలు ఐలం సుజాత తన వద్ద విద్యాభ్యాసం నేర్చుకునే విద్యార్థులతో కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఇందులో 14 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్, మొదటి, ద్వితీయ స్థానాలు సాధించగా 45-55 మధ్య వయసు గల యోగా కాంబినేషన్లో సోంపల్లి శేఖర్ నాయుడు అనే యోగా అభ్యాసకుడు ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి శివసాయి యోగా టీచర్ ఐలం సుజాత మాట్లాడుతూ తమిళనాడులోని గుమ్మడిపూడి నందు కైరాయి యోగా విద్యాపీఠం వారు నిర్వహించిన యోగా కాంపిటీషన్లో తన వద్ద యోగా నేర్చుకున్న 14 మంది విద్యార్థులకు అవార్డులు అందజేశారని తెలిపారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. నా పేరు ఆయలం సుజాత, శ్రీకాళహస్తిని నుంచి మాట్లాడుతున్నాను. మాకు యోగా ఇన్స్టిట్యూట్ ఉంది, శ్రీ శివసాయి యోగా సెంటర్ అన్నమాట. నేను 36 మెడల్స్ ఛాంపియన్ ని అండ్ యోగా జడ్జ్, పిల్లలంతా రెడీ చేస్తున్నాను. మా ఇన్స్టిట్యూట్ తరపున మొన్న గుమ్మడిపూడిలో యోగా జరిగిందనమాట, కైరాల యోగా వాళ్ళది. దాంట్లో నాకు యోగాచారిణి అవార్డు వచ్చింది. మా పిల్లలకు చాలా మందికి మెడల్స్ వచ్చాయి. యోగా చేయడం వల్ల మైండ్, బాడీ అండ్ సోల్ మనకి ఆరోగ్యపరంగా హ్యాపీగా ఉంటాము. చాలా మంది దీనివల్ల సయాటికా పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ, గ్యాస్ట్రిక్స్ గానీ చాలా మందికి తగ్గాయి అన్నమాట. షుగర్ గానీ, థైరాయిడ్ గానీ దానికి సంబంధించిన ఆసనాలు చెప్తూ మేము పిల్లలు కూడా చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చి రెడీ చేస్తున్నాను. నేనే కాదు, నాకు కేటగిరీ, కామన్ కేటగిరీ అనేసి ఉంటది నార్మల్ గా, దాంట్లో ప్రైజెస్ వచ్చాయి. బ్యాక్ బెండింగ్ లో కొంతమందికి ప్రైజెస్ వచ్చాయి, ఫార్వర్డ్ బెండింగ్ లో కొంతమందికి ప్రైజెస్ వచ్చాయి. అట్లా పిల్లలు అందరూ కొట్టారు. అండ్ 45 to 55 లో సిన్సాయి డ్రైవింగ్ స్కూల్ అన్న కూడా ప్రైజ్ కొట్టారనమాట. 35 to 45 లో ఒక అమ్మాయి కూడా ప్రైజ్ కొట్టింది. అందరూ హ్యాపీగా, వాళ్ళు వచ్చిన దానికి కొంచెం నేర్చుకోవాలనేసి నేను నార్మల్ గా తీసుకెళ్లాను.
కానీ వాళ్ళు తీసుకెళ్ళింది ఏంటంటే వాట్ ఈజ్ యోగా అని తెలుసుకుంటారని ఫస్ట్ స్టెప్ దాంట్లోకి నేను తీసుకెళ్లాను. కానీ వాళ్ళు చూడడం వల్ల ఇంకా కూడా చేరాలా, ఇంకా కూడా మేము చెయ్యాలి మేడం, ఇంకా ఆసనాలు నేర్చుకోవాలి వాళ్ళు చూసాక అని ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి చాలా పెరిగింది. ఐఎమ్ హ్యాపీ టు షేర్. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న చేతి వృత్తుల కళాకారులకు చేయూత ఇవ్వటంలో ముందుంటుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు అన్నారు. మంగళవారం వారు నాయి బ్రాహ్మణ సాధికార సమితికి చెందిన కోటా చంద్రశేఖర్ సారథ్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన కళావృత్తుల వారికి చంద్రబాబు నాయుడు గుర్తించి మొదటి ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో కృషి చేస్తున్నారని వివరించారు. ఆదరణ పథకం ద్వారా బీసీ సామాజిక వర్గంలోని చేతివృత్తుల వారికి పనిముట్లు ఇవ్వడం, ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి, దశరథ ఆచారి, మిన్నవి, భీమాల భాస్కర్, లక్కమనేని మధుబాబు, మునిరాజా యాదవ్, కోటా చంద్రశేఖర్, వజ్రం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సింగిల్ విండో అధ్యక్షులు ఊరందూరు గ్రామంలోని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి స్వగృహంలో కలిసి సత్కరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి సింగిల్ విండోకు చెల్లంపాళెం బత్తిరెడ్డి, ఏర్పేడు సింగిల్ విండోకు మహేష్, తొట్టంబేడు మండలంలోని తంగళ్లపాలెం సింగిల్ విండోకు భీమాల భాస్కర్, రేణిగుంటకు భాస్కర్ రెడ్డిలను నామినేట్ చేశారు. వారు కలిసి దుశ్శాలవలను పూలమాలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేస్తూ ఇది రైతులకు సంబంధించిందని, రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి వెసులుబాటును అందించాలని సూచించారు. రైతు సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు రావెళ్ల మునిరాజా నాయుడు, మోహన్ నాయుడు, శివశంకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం స్వర్ణదాత మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వారి సతీమణి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శనార్థం విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వారికి రాహుకేతు సర్పదోష నివారణ పూజలను మరియు దర్శనం మరియు వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. సెట్టిపల్లి భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో సెట్టిపల్లి భూముల సమస్యలపై తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చర్చించారు. ఈ సందర్భంగా సెట్టిపల్లి భూముల రైతులు, ప్లాట్స్ కొనుగోలుదారులు జిల్లా కలెక్టర్ను, తుడా చైర్మన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సెట్టిపల్లి భూముల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని కలెక్టర్ తెలియజేశారు. సెట్టిపల్లి భూములపై ఇప్పటి వరకు 60కి పైగా కేసులు నమోదై ఉన్నాయని, అయినా కూడా ప్రజల ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళుతున్నామని వివరించారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా సెట్టిపల్లి భూముల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా రైతులకు, ప్లాట్స్ కొనుగోలుదారులకు భూములను అప్పగించడం జరుగుతుందన్నారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పరిష్కారం కాని సెట్టిపల్లి భూముల సమస్య తన మొదటి ఎజెండాగా తీసుకుని తాను తుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రితోనూ, జిల్లా ఇన్ఛార్జి మంత్రితోనూ చర్చించి ఓ కొలిక్కి తీసుకువచ్చానని తెలియజేశారు. ఇప్పటికే భూముల మ్యాపింగ్, డిజైనింగ్ పూర్తి చేశామని, కార్పొరేషన్ నుంచి తుడాకు ఈ సెట్టిపల్లి భూముల ఫైల్ బదిలీ అయిన వెంటనే ప్రభుత్వానుమతితో భూములను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారికి బంగారు లక్ష్మీ పథకాన్ని కానుకగా అందజేశారు. బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు 25 లక్షల రూపాయల విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పథకాన్ని కానుకగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చేసిన పివిఎన్ మాధవ్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తిరుపతికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు కలిసి టీటీడీలో పనిచేస్తున్న లడ్డూ పోటు, వేదాధ్యాపకులు, అర్చక, పురోహిత తదితర బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వివరించారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించే దిశగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం చిత్రపు హనుమంతరావు చేస్తున్న కృషిని అభినందించారు. నగరంలోని అన్ని కాలువల్లో ఎప్పటికప్పుడు పేరుకుపోయిన మట్టి, సిల్ట్ను తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఎల్ఐసి రోడ్డు, ఆఫీసర్స్ క్లబ్, రామకృష్ణాపురం, హమీద్ నగర్, మంచినీళ్లకుంట తదితర ప్రాంతాల్లో ప్రజా ఫిర్యాదులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైనేజీ కాలువలు లీక్ అవుతున్నాయని, వర్షపు నీరు ఆగుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గల కాలువల్లో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఉదయం ముందుగా చెత్త కుప్పలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన, కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మధు, డిఏలు మధు, శిల్ప, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులు అవోపా సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, ట్రెజరర్గా మరియు కమిటీ సభ్యులను ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అపోవా కమిటీ సభ్యులను ఉద్దేశించి శ్రీకాళహస్తి అధ్యక్షులు మాట్లాడుతూ కృష్ణయ్య శెట్టి 1995లో ఈ అపోవా ట్రస్టును స్థాపించారని, ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం విద్య, వైద్యం, ఉపాధి కల్పించడమేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్య విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడం కోసం ప్రత్యేక విద్యా ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు, యువతకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయల బ్యాంకులో డిపాజిట్ చేసి ఉన్నామని, ఈ నిధులతో నిరుద్యోగ యువతకు వారి భవిష్యత్తుకు, ప్రణాళికకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఇలా మరెన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేస్తూ ముందుకు పోతున్నామని, శ్రీకాళహస్తిలో నేటి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులంతా ఈ ట్రస్ట్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. అవోపా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో అధ్యక్షులు కోటిలింగాల శశిధర్, ఉపాధ్యక్షులు
ఐతా మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి మురారి, స్వరూప్, సంయుక్త కార్యదర్శి గునుపూటి సుమంత్ కుమార్, కోశాధికారి ముచ్చెల్లి, కార్యవర్గ సభ్యులు ఐతా బాలాజీ కృష్ణ, మహేష్ బాబు, నరేష్, గంగిశెట్టి బాలాజీ, జూలగంటి మెగాదీప్, ముచ్చెల్లి మునిరాజు, జులాది మోహన్, అధ్యక్షులు తబ్బల సుబ్బరామగుప్తా, అవోపా మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు కోటిలింగాల నిరూప, ఉపాధ్యక్షులు తబ్బల సబిత, ఐతా అర్చన, మురారి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు బుధవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ, తుడా, రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి ఎస్వీయూ స్టేడియంను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో వర్షపు నీటితో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ చిత్తడిగా మారడంతో ఎస్వీయూ స్టేడియంలో వేడుకలు నిర్వహించేందుకు అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్య అతిథులు, అధికారులు, అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటుకు, అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చే వారు కూర్చునేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేశారు. ప్రజల సందర్శనార్థం ఎగ్జిబిషన్ స్టాల్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాలపై అధికారులతో చర్చించారు. కమిషనర్ వెంట డిఆర్ఓ నరసింహులు, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆహ్వానించారు. రాబో ఆగస్టు 15న తిరుపతి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మంత్రి ఆనంకి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి ఆనం ఆహ్వానం స్వీకరిస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి దేశభక్తి భావాలను ప్రజల్లో మరింత నింపేలా ఈ వేడుకలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లా అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్లు డాక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథి అటవీ సంరక్షణ అధికారి సెల్వం సమక్షంలో జిల్లా అటవీ శాఖ అధికారి పి వివేక్ చే తలకోన కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం సిబిఈటీలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం భానుప్రకాష్ రెడ్డి, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ కిరణ్మయి, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి బి రామ్మోహన్, తిరుపతి నిఘా విభాగం డివిజనల్ అటవీ అధికారి జి శ్రీనివాసులు, సబ్ డివిజనల్ అటవీ అధికారి సిహెచ్ నాగభూషణం, సర్వే మరియు భూ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, పనభాకం అటవీ క్షేత్ర అధికారిణి మాధవి, పుత్తూరు అటవీ క్షేత్ర అధికారిణి డి మాధవి, సత్యవేడు అటవీ క్షేత్ర అధికారి త్రినాథ్ రెడ్డి, బాకరాపేట అటవీ క్షేత్ర అధికారి బి వెంకటరమణ, శ్రీకాళహస్తి అటవీ సంరక్షణ అధికారి పి లోకేష్, తిరుపతి అటవీ క్షేత్ర అధికారి బి సుదర్శన్ రెడ్డి, నాయుడుపేట అటవీ క్షేత్ర అధికారి డి రమణయ్య మరియు వెంకటగిరి ఇన్ఛార్జ్ అటవీ క్షేత్ర అధికారిని చెంచలక్ష్మి, తిరుపతి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ తదితర శాఖల సిబ్బంది హాజరయ్యారు. కాగా పలు విషయాలు కమిటీ చర్చకు వచ్చాయని మరియు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏనుగులు, చిరుతపులుల సంచార వివరాలు సమీక్షించారు. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ఈటీఎఫ్ పనితీరు సమీక్షించారు. ఏనుగుల వలన పంట నష్ట పరిహారాలను చెల్లింపు వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అటవీ శాఖ 60 లక్షల రూపాయలను జిల్లా కలెక్టర్ నిధుల నుండి పంట నష్ట పరిహారములు చెల్లించుటకు విడుదల చేయవలసిందిగా కోరారు. ఏనుగుల వలన చనిపోయిన మనుషుల గురించి మరియు ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో చనిపోయిన ఏనుగుల గురించి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ అటవీ సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ భూములను ఆక్రమించడాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. అటువంటి ఆక్రమదారులపై సంబంధిత చట్టాల ప్రకారం తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అటవీశాఖ అధికారులను దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ అటవీశాఖ అధికారుల నుండి పూర్తి వివరాలను తెలుసుకుని రెవెన్యూ మరియు అటవీ శాఖల సమన్వయంతో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీల ద్వారా గుర్తించిన అటవీ భూములను ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకోవడమే కాక అవసరమైతే
ఆక్రమణ పొందిన డీకేటీ పట్టాలను కూడా రద్దు చేయాలని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ మరియు అటవీ భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి మరియు పుత్తూరులో ఉన్న అటవీ శాఖ కార్యాలయాలు మరియు సెంట్రల్ నర్సరీకు అవసరమైన భూముల కేటాయింపు, ల్యాండ్ అలాట్మెంట్ మరియు భూ బదిలీ ప్రక్రియలు పూర్తి చేయాల్సిందిగా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నిందితులపై ఛార్జిషీట్ కోర్టులో దాఖలు చేసిన తర్వాత కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను త్వరితగతిన అమలు చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. తద్వారా నిందితులను చట్టపరంగా హాజరుపరిచే ప్రక్రియ వేగవంతం చేయవచ్చునని తెలిపారు. ఒక్కొక్క అటవీ క్షేత్ర అధికారి ఒక్కొక్క మియావాకి ప్లాంటేషన్ ను పెంచుటకు చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన భూ సమీకరణ మరియు నగదును మంజూరు చేయబడుతుందని ఆదేశించారు. తదుపరి జిల్లా అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం వచ్చే నెలలో సత్యవేడు రేంజ్ పరిధిలోని ఉబ్బలమడుగు సిబిఈటి కమ్యూనిటీ బేస్డ్ సిఇఓ టూరిజం సెంటర్లో నిర్వహించబడుతుందని తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులు మొదలియార్ కులస్తులైన పెద్దమరుదు, చిన్నమరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ చిత్తూరులో అట్టహాసంగా జరిగింది. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం భారతీయులుగా మన కర్తవ్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద మొదలియార్ సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులైన మరుదు సోదరుల విగ్రహాలను ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగ వీరులను, వారు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి బాటలో నడవాలని తెలిపారు. బుల్లెట్ సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుదు పాండియన్ సోదరులు స్వాతంత్ర స్వగ్రామంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబంలోని 530 మందిని బ్రిటిష్ దొరలు హతమార్చారని తెలిపారు. చిత్తూరులో తొలిసారిగా వారి విగ్రహాలను శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తమిళనాడు మొదలియార్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, చిత్తూరు జిల్లా నాయకులు, బుల్లెట్ అప్పు తదితరులు పాల్గొన్నారు. అలాగే బుల్లెట్ సురేష్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీరుల శిలను చాలా బ్రహ్మాండంగా చిత్తూరులో ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ ఈ స్టాచ్యూకి వచ్చి లాస్ట్ గవర్నమెంట్లో పర్మిషన్ ఇచ్చారు. మన మిథున్ రెడ్డి ఎంపీ గారు పార్క్కి 20 lakhs ఎంపీ లాస్ట్ నుంచి ఫండ్ ఇచ్చినారు. కొన్ని అనివార్యాల కారణాల వల్ల మిథున్ రెడ్డి రాకపోయినారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల మాకు సహకరించి దగ్గరుండి ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఆయనకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం, కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా నాకు కోఆపరేషన్ ఇచ్చి ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి మన చిత్తూరు ఎమ్మెల్యే ఒక మెయిన్ కారణం. ఆయనకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా మొదలియార్ల నాయకుడు ఏసీ షణ్ముఖం గారు, ఇంపా ఫౌండర్ అరుణాచలం మొదలియార్ గారు, మన తంజావూరు నుంచి శ్రీపతి సెంధిల్ గారికి, మన మరుదసాన ఆదినారాయణ గారికి, తిరుకోయిలూరు నుంచి విచ్చేసిన మురళి అన్న గారికి, ఇంకా నా మిత్రుడు మధురై నుంచి విచ్చేసిన వర్చువల్ సెల్వం గారికి, అలాగే రజనీకాంత్ అగముడియార్ గారికి, ఇంకా అన్ని డిస్టిక్ తమిళనాడు నుంచి, నార్త్ ఇండియా నుంచి అందరూ, తమిళనాడు నార్త్ ఇండియా నుంచి వచ్చిన, సౌత్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆ వీరుల యొక్క స్టాచ్యూని ఇంత బ్రహ్మాండంగా ఓపెన్ చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రికా మిత్రులందరికీ కూడా ఈరోజు వచ్చి మీరు అన్నీ కవర్ చేసిన దానికి మీకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.
వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తలకోనలో జిల్లా అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశం. అటవీ భూములను ఆక్రమించడాన్ని ఏమాత్రం ఉపేక్షించవద్దని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ఆగస్టు 17న తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కరపత్రాలను విడుదల చేసిన ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్. తిరుపతిలోని పలు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో ఎప్పటికప్పుడు సీల్డ్ తొలగించాలని అధికారులకు ఆదేశాలు. 2 వారాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిత్తూరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదన్న కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.